గరుడుడు స్వామి వాహనం ఎందుకు అయ్యాడు? కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు, వినత మరియు కద్రువ. ఒకసారి వారిద్దరి మధ్య వాదన జరిగింది, ఇంద్రుడి గుర్రం ఉచ్చేశ్రవసు తోక రంగు ఏమిటి అని. కద్రువ అది నల్లగా ఉంటుందని చెప్పింది. వినత అది పూర్తిగా తెల్లగా ఉంటుందని చెప్పింది. ఓడిపోయినవారు గెలిచినవారికి దాసి అవ్వాలి అని ఒప్పందం చేసుకున్నారు. కద్రువ తన పాము కుమారులను పిలిచి గుర్రం తోకకు అతుక్కుపోవాలని చెప్పింది. వారు అలాగే చేశారు. మరుసటి రోజు గుర్రం తోక నల్లగా కనిపించింది. వినత ఓడిపోయి కద్రువకు దాసిగా మారింది. కొన్ని కాలం తరువాత గరుడుడు జన్మించాడు. తన తల్లి దాస్య జీవితం చూస్తూ అతని హృదయం బాధతో మండిపోయింది. తల్లిని ఎలా విముక్తి చేయాలా అని అడిగితే కద్రువ కుమారులు ఒక షరతు పెట్టారు. స్వర్గలోకంలో ఉన్న అమృతాన్ని తెచ్చి ఇస్తే వినతను విడుదల చేస్తామని అన్నారు. గరుడుడు భయపడలేదు. దేవలోకానికి వెళ్లి ఇంద్రుడితో యుద్ధం చేసి అమృతాన్ని సాధించాడు. తిరుగు ప్రయాణంలో విష్ణుమూర్తి గరుడుడి ధైర్యం భక్తిని చూసి సంతోషించారు. ఒక వరం కోరుకోమన్నారు. గరుడుడు నేను మీ వాహనం కావాలని కోరాడు. విష్ణువు ఆనందంతో అంగీకరించి అతనికి అమరత్వం ప్రసాదించారు. అందుకే నేటికీ తిరుమలలో స్వామివారి ముందు గరుడ స్తంభం ఉంటుంది. తల్లి కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన కుమారుడే చివరకు దేవుని వాహనంగా మహిమ పొందాడు. ఈ కథ మనకు చెబుతుంది, తల్లి మీద ప్రేమ మరియు ధర్మం కోసం పోరాటం మనిషిని దేవునికి దగ్గర చేస్తాయి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు వినాలంటే ధర్మో రక్షతి రక్షితః ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.